నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. అయితే మగవాళ్ళపై అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారంటూ కూడా మహిళలకు ఏదైతే షీ టీమ్స్ ఉన్నాయో అలాగే మగవాళ్ళకు కూడా హీ టీమ్స్ అనేది పెట్టాలంటూ కూడా శేఖర్ భాషా గారు డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా పెట్టడం జరిగింది. మాట్లాడదాం అన్న, ఏంటి మరి హీ టీమ్స్ అనేది పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చింది, అసలు ఏం చెప్తారు? సో చాలా వరకు తప్పుడు కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది మగాళ్ళ మీద. ఇది డబ్బుల కోసం కావచ్చు, వేధించడం కోసం కావచ్చు. సో ఈ చట్టాలని, ఈ సిస్టమ్ని అడ్డం పెట్టుకొని మగాళ్ళని సాధించే లేకపోతే డబ్బులు వసూలు చేసే ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి చెక్ పెట్టడం కోసం హీ టీమ్స్ అనేది కూడా రావాలి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నంతకాలం బాగానే ఉంటుంది. సడన్గా ఏదో గొడవ విడిపోయినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి వాడి మీద రేప్ కేసు పెట్టడం, ఇటువంటివన్నీ చూస్తున్నాం. సో కేసులు పెట్టిన తర్వాత మనుషులు భయపడిపోతారు, ఎంతో కొంత వసూలు చేయొచ్చు. ఇలాంటివి కూడా మనం కొన్నిసార్లు చూస్తుంటాం. అందరూ చేయరు, కొంతమంది చేస్తుంటారు. పోలీసులు కావచ్చు, కొంతమంది లాయర్లు కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అండ్ ఆడవాళ్ళు కూడా బయట అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ ఎంత ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, ఇటువంటివి చాలా గట్టిగా జరుగుతున్నాయి. అండ్ దీంట్లో వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవడం, వీధిని పడడం, ఫ్యామిలీ చితికిపోవడం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ ఆగాలి అంటే మగవాడికి కూడా ఒక భరోసాని కల్పిస్తూ, మనం మనుషులమే కదా, మనం బతకాలి కదా. ఇప్పుడు ఒక ఆడది వచ్చి నేను పచ్చి బూతులు తిట్టిపోతే ఏం కేసు లేదట. అదే నువ్వు వెళ్ళి ఒక అమ్మాయిని అదే రకంగా తిట్టావంటే నీ మీద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ హెరాస్ చేసినట్టు ఇవన్నీ కూడా కేసులు పెడతాయి. అది చూసుకొని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు పొలిటీషియన్లో కావచ్చు, లేకపోతే బయట ఎక్కడైనా కూడా వచ్చు, సాక్షాత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన లేడీస్ని మనం చూడలేదా? ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలు లేవు. అదే మగవాళ్ళు తిట్టే వాళ్ళని లోపలేసిన రిమాండ్ చూస్తున్నాం. సో రాజ్ తరుణ్ కేసులో కూడా ఆవిడ పచ్చి బూతులు అనుకున్నా. గతంలో రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కూడా మీరు చాలా అంటే ఒక కీ రోల్ పోషించారు అన్న, చాలా పోరాటం చేశారు. ఆడియో లీక్లు కూడా చూసాం, ఆ బూతులు మాట్లాడడం కానీ అదే మగవాళ్ళు మాట్లాడి దానిపైన మీ మీద యాక్షన్లు కూడా తీసుకున్నారు. అదే కనుక ఒక మగాడు కనుక ఆడదని మాట్లాడుంటే ఈ పాటికి వాడిని ఎక్కడ పడేసి ఉండాలి, అన్నేళ్ల శిక్షలు కూడా పడి ఉండే వాడికి. కానీ అంటే మనం ఏం చెప్తున్నావు? సో ఆడవాళ్ళు ధైర్యంగా బతకాలి, సగర్వంగా తలెత్తుకొని బతకాలి, కానీ తప్పులు చేస్తూ బతకాలి అనే లైసెన్స్ ఇవ్వకూడదు నువ్వు. సో నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే మగాడిని నువ్వు తిట్టు, కొట్టు, వాడు కుక్క, వాడు ఏమైనా చేసుకుని నీకు ఏ రకమైన కేసులు ఉండవు అనేది చూపిస్తున్నావో వాళ్ళు చెలరేగిపోయి అంటే, నువ్వు నిన్న ఒక ఆవకాయ పచ్చళ్ళు అమ్ముకునే ఆవిడే పిచ్చబూతులు తిడుతుంది, పచ్చళ్ళు అమ్ముకునే పచ్చిబూతులు తిడుతుంది. సో అంటే ఆ సంస్కారం రావడానికి కూడా కారణం ఏంటి? మనం పచ్చి బూతులు తిట్టుకొని మళ్ళీ అడిగేటవాడు లేడు. ఒక తప్పుడు జెస్చర్, ఇటువంటిది ఏదన్నా మగాడు తిట్టకూడా అక్కర్లేదు, జస్ట్ ఇట్లాంటి ఒక జెస్చర్ చేసినా కూడా వాడి మీద కేసు అవుతుంది. అదే ఒక అమ్మాయి చేసిపోతే ఏ రకమైన కేసు లేదు. సో ఇటువంటి ఒక ఇన్ఈక్వాలిటీ సిస్టంలో ఉంది. దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు చెలరగిపోవడం వల్ల మగాడు చీ తూ అని కొట్టినా తిట్టినా తలదించుకొని పోయే పరిస్థితి. మీరు ఆడవాళ్ళు తలెత్తుకొని బతకాలి, దాని అర్థం మగాడు తలదించుకొని పోవాలి, పిరికితనంతో దాక్కోవాలి, తప్పు చేయకపోయినా కూడా ఇది చేయాలని చెప్పేది కాదు. సో మగాడు కూడా తలెత్తుకొని బతకాలి అనేదే మా పాయింట్. ఎప్పుడైతే నువ్వు హీ టీమ్స్ తీసుకొచ్చి మగాడికి కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చి మగాడిని కూడా రెస్పెక్ట్ చెయ్యి అని చెప్తావో అప్పుడు ఇలాంటివన్నీ ఆగుతాయి. అంటే మీరు కూడా మగజాతి కోసం నేను ముందుండి పోరాడతా అని చెప్పేసి అన్నారు. ఇన్ని రోజులు ఒకరిగానే పోరాడారు, ఇప్పుడు మీ వెనకాల ఇంకో 10-20 మంది కూడా యాడ్ అయ్యారు. సో ఏంటన్నా ఇది మొదటి అడుగు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఇది నా అడుగు కాదు, చాలామంది ట్రై చేశారు. ఇంతకుముందు సివిఎల్ గారు కూడా ఇట్లా సంఘాలు పెట్టారు. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతున్నాయి. బట్ దీని అంతా కూడా కన్సాలిడేట్ చేసి ఒక ఫోర్స్గా మనం ముందు కనుక తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు. నా ఉద్దేశం కూడా హీ టీమ్స్ స్థాపించిన, లేకపోతే పురుషుల కోసం కమిషన్ తీసుకొచ్చిన మొట్టమొదటి గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ అవ్వాలి. అది ఆ గర్వం కూడా మనమే పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇట్లాంటి అంశాల మీద అంటే మహిళలు కానీ, మహిళా కమిషన్లు కానీ దీన్ని అంటే యాక్సెప్ట్ చేస్తారంటారా? వాళ్ళు మనం మహిళా కమిషన్ తీసేయాలి అని పోరాడట్లా, షీ టీమ్స్ తీసేయాలని పోరాడట్లా. వాళ్ళలో అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఎలా ఉన్నారో మగవాళ్ళలో కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? మగవాళ్ళకి న్యాయం జరగకూడదని వాళ్ళు పోరాడతారంటారా? వాళ్ళల్లో కూడా చాలామంది వాళ్ళకి తమ్ముళ్ళు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, వీళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇలాంటివి చూసిన వాళ్ళు చాలామందే ఉంటారు. నిజం చెప్పాలంటే ఇవాళ పురుషుల కమిషన్ కోసం వచ్చే మహిళలే ఎక్కువ ఉన్నారు. సో మరి దీనివల్ల ఒకవేళ నిజంగా హీ టీమ్ అనేది మీరు చెప్పినట్టు నిజంగా ఓకే అయింది అనుకోండి, దీనివల్ల మరి కొంతమంది మగవాళ్ళలో కూడా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఇంకా ప్లస్ అయినట్టు కదా? ఒకళ్ళకి ఎవరికో ఒకరికి ప్లస్ అవుతుందని 100 మంది నాశనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. సో దీంట్లో కూడా ప్లస్ వాళ్ళ ఈ షీ టీమ్స్లో తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళు లేరా? 498 కేసులు 90% తప్పనే కదా మన సుప్రీంకోర్టు కూడా చెప్తుంది.
సో 90% మంది చేస్తున్నా కూడా ఆ చట్టం ఎందుకు ఉంది అంటే ఎవరో ఆ 10 మందికైనా రక్షణ కల్పించాలి. అలాగే మగాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇలాంటి తప్పుడు యూజులు చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా 90 మందికి న్యాయం జరగాలి. సో సో మరి అయితే గతంలో రాజస్థానం లావణ్య విషయంలో కూడా ఇప్పుడైతే సైలెంట్ అయిపోయింది. ఆ ఇష్యూ మీద పోరాటం అయితే కొనసాగుతుందా ఏంటన్నా మరి దాని మీద? యా పోరాటం అయితే పోరాటం అనేది ఏం లేదు. బేసికల్లీ అక్కడ జరుగుతున్నది మనం బయట చూపించాం, న్యాయం ఎవరి పక్కన ఉందని చూపించాం. సో జరుగుతోంది. అక్కడే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తు చేశారు ఇక్కడ మనం చూస్తే ఈ డిమాండ్లో సెటప్ సైకాలజిస్ట్ ఇన్ పోలీస్ స్టేషన్స్ అండ్ జైల్స్ అని పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలకి ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ నేపథ్యం మనందరికీ తెలిసిందే. ఆవిడ డ్రగ్స్ చేస్తా అని చెప్పి ఓపెన్గానే చెప్తోంది. ఆ వీడియోలు అన్నీ అందరం చూసాం. ఇవన్నీ కూడా చూసి దీంట్లో ఈ టైంలో ఇప్పుడు ఒక మనిషి తాగేసో లేకపోతే డ్రగ్స్ చేస్తూ వెళ్ళి కంప్లైంట్లు పెడితే దానికి ఏ రకంగా మీరు వ్యాలిడేట్ చేస్తారు? మానసిక పరిస్థితి వాళ్ళకి సరిగ్గా ఉందా లేదా చూసి కదా నువ్వు వాళ్ళకి కేసు పెడతావు. ఒక మెంటల్ వాడు వెళ్ళి కేసు పెడితే తీసుకుంటావా? అలాగే ఒక మాదక ద్రవ్యాలు తీసుకున్న వ్యక్తి మానసికంగా స్థిమితంగా ఉన్నాడని ఎలా వస్తుంది? సో అలా నిర్ధారించే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక కేసు పెట్టారని చెప్పి తీసుకోవడం కాదు, ఎస్పెషల్లీ మహిళల విషయంలో. సో ఫైనల్గా ఏం చెప్తారన్న మీ డిమాండ్ ఏంటి? మరి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీరు ఇచ్చే సందేశం కానీ డిమాండ్ ఏంటి? కావాలి పురుషుల కోసం కమిషన్ కావాలి, రావాలి హీ టీమ్స్ రావాలి. థ్యాంక్ యూ. సో రైట్, ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే శేఖర్ భాషా గారు ఏం చెప్తా ఉన్నారంటే మహిళలకు ఎట్లయితే రక్షణ ఉందో రాష్ట్రంలో అట్లా మగవాళ్ళకు కూడా రక్షణ అనేది లేదు. సో వాళ్ళ తరపున కూడా హీ టీమ్స్ అనేటివి రావాలి. మగవాళ్ళపై కూడా అన్యాయంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. తప్పు ఎవరిదైనా కూడా మగవాళ్ళని శిక్షిస్తూ ఉన్నారు. సో ఆ మగవాళ్ళ కోసం నేను పోరాడుతూ ఉన్నాను. అయితే మగవాళ్ళకు కూడా అన్యాయం జరుగుతూ ఉన్నాయి, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఇట్లా పోక్సో అనే కేసులు కూడా అక్రమంగా బనాయిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా శేఖర్ భాషా గారు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ సామరస్యంగా ప్రొటెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ ధర్నా చౌక్ అని చెప్పేసి అయితే ఒక 3 డిమాండ్లతోటి వాళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ ధర్నా చేయడం జరిగింది. సో మరి ఇది ఇక్కడ పరిస్థితి. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను, మగవాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని అయితే ఇట్లనే కొనసాగిస్తా అని చెప్పేసి కూడా శేఖర్ భాషా గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.